4 దశాబ్దాల రైతుల నమ్మకం, నాణ్యతకు నిలువెత్తు నిదర్శనం, రైతన్నల నేస్తం అయినటువంటి ప్రసాద్ గారికి, వారి కంపెనీకి ప్రతి క్షణం ఈ ప్రాంతాన్ని ఏదో విధంగా డెవలప్ చేయాలి అనేటువంటి పరితపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే రామాంజనేయులు గారికి, స్థానిక ప్రజాప్రతినిధులకు, కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి రైతన్నలకు, పాత్రికేయులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చాలా మంది డబ్బు సంపాదిస్తూ ఉంటారు. అంటే ఇది ఎందుకంటే ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ మనవాళ్ళు కూడా వచ్చారు. ఇందాక చూసినప్పుడు అనిపించింది, భూమి మీద ఎవరు కూడా శాశ్వతం కాదు. అయితే ఇలాంటి ఈ కార్యక్రమం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ ఆయన ఇంటర్నేషనల్ గా ఎన్నో ప్రాంతాలతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ప్రశాంతంగా హైదరాబాద్ లోనూ ఇంకో చోట పెట్టుకుంటే, అక్కడ ఇండస్ట్రీ పెట్టుకుంటే ఈ స్థలాల రేట్లు కూడా 100 రెట్లు పెరిగిపోతాయి, కొన్ని వేల కోట్ల రూపాయల సంపద వస్తుంది. అయినప్పటికీ కుటుంబం మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో రైతులు ఎదుర్కొనేటువంటి సమస్యలు అన్నిటినీ అర్థం చేసుకొని ఈ చుట్టుపక్కల ఉన్న చదువుకునే వాళ్ళందరినీ ఒక అగ్రి ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని, వయసు పెరుగుతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో, పట్టుదలతో ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ప్రసాద్ గారు. అదేవిధంగా ఆయన చూస్తే, ఆయన సింప్లిసిటీ చూస్తే, ఆయన ఎంత కొంతమందికి ఏమి లేకపోయినా ఎగిరెగిరి పడతా ఉంటారు. మరి అంత సింపుల్ గా ఆయన జీవితం కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరికీ కూడా ఆదర్శమని ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. మీరు అందరూ వారి వ్యక్తిత్వానికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. రెండోది, మరి కాకుమాను ప్రాంతంలో ఏ అభివృద్ధి జరిగినా, ఒక కమ్యూనిటీ హాల్ కట్టినా, ఒక దేవాలయం కట్టినా, లేకపోతే ఇంకో కార్యక్రమం ఏదైనా సరే తన సొంత డబ్బులతోటి సమాజ సేవ చేస్తున్నటువంటి మంచి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఏమి పెద్దగా అడ్వాన్స్డ్ డిగ్రీస్, పిహెచ్డీలు చదువుకోలేదు. చదివింది డిగ్రీ అయినా మనిషికి ఒక తపన, ఒక పట్టుదల, ఒకటి చెయ్యాలనేటువంటి మనసులో బలమైన కోరిక ఉంటే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయనేది కూడా అందరూ ఇది వినేవాళ్ళు అందరూ కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఇవి కాకుండా ఈ రోజు జరిగేటువంటి ప్రోగ్రాం చూస్తే ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే, రైతులకి ముఖ్యంగా 3-4 సమస్యలు ఉన్నాయి. ఒకటి, లేబర్ కాస్ట్ బాగా పెరిగిపోయింది. 2, ఉన్న లేబర్ కూడా దొరకడం ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున. 3, పెస్టిసైడ్స్ యూజ్ చాలా ఎక్కువైపోయింది. నిన్న అక్కడ మాట్లాడుతూ ఉంటే మిర్చి బోర్డు గురించి నేను కొంతమందిని పిలిచి, గుంటూరు ప్రాంతంలో మిర్చి బోర్డు పెడితే ఎలా ఉంటుంది ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే, మిర్చి రైతుల్లో జరుగుతున్నటువంటి సమస్యలు, ప్రత్తిలో కానీ జరుగుతున్నటువంటి సమస్యలు ఇవన్నీ తెలుస్తూ ఉంటే, పాపం రైతులకి ఎంత పెస్టిసైడ్స్ వాడాలో తెలియక, ఏ పెస్టిసైడ్స్ వాడాలో తెలియక విపరీతంగా వాటిని పెట్టి ఖర్చుల భారం పెరిగి అవి పెస్టిసైడ్స్ వల్ల ఎక్స్పోర్ట్ కి ఉపయోగం లేకుండా అయిపోయి రైతులకు ఆదాయం తగ్గేటువంటి పరిస్థితి. ఇలాంటి మూల కారణాలని అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ఒక డ్రోన్ ట్రైనింగ్ సెంటర్ పెట్టి కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి
ఆ 1000 మందిని దేశవ్యాప్తంగా డ్రోన్ ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేయాలనేది ఒకటి ప్రథమ కర్తవ్యం. ఇక్కడ నేను ఇక్కడ నరేంద్ర మోదీ గారు డ్రోన్ దీని ప్రోగ్రామ్ పెడితే దాన్ని స్టడీ చేస్తే డ్రోన్ కనుక గవర్నమెంట్ ఇస్తే కనీసం 20 ఎకరాల డ్రోన్ తో కనుక సాగు చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ₹1,50,000 అడిషనల్ ఇన్కమ్ వచ్చేటువంటి పరిస్థితి. ఇవి డ్రోన్ ఓన్లీ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ కాకుండా మెడిసిన్ డెలివరీ కానీ మనం చూశారు మీరు చంద్రబాబు నాయుడు గారు వరదలప్పుడు ఏ విధంగా వాడుకున్నారో టెక్నాలజీని. ఇలా ఎన్నో యూజ్ కేసెస్ ఉన్నాయి డ్రోన్స్. ఈ రాబోయే తరానికి వచ్చేటువంటి డ్రోన్స్ ని ఈ ప్రాంతంలో ఇప్పుడు ట్రైనింగ్ తో స్టార్ట్ చేసి ముందు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకువెళ్ళి ఇవన్నీ కాకుండా ఆయనకు ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాలను ఉపయోగించుకొని ఎక్కడైతే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందో ఇప్పుడు మీరు చూశారు డ్రైవర్లెస్ ట్రాక్టర్, నేను కూడా ఇక్కడే చూస్తా ఉన్నాను ఫస్ట్ టైం. డ్రైవర్లెస్ ట్రాక్టర్స్ తీసుకువచ్చి అలాంటివి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అవన్నీ తీసుకువచ్చి ఒక సెంట్రల్ హబ్ చేసి ఇక్కడ నుంచి ఇండియా మొత్తాన్ని కూడా ఫార్మ్ మెకనైజేషన్ లో అడ్వాన్స్డ్ గా తీసుకువెళ్లాలని ఈ రోజు 25 కోట్ల రూపాయలతో ఇక్కడ ఒక ఫెసిలిటీకి శంకుస్థాపన చేస్తా ఉన్నారు. అందుకు ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సార్. అదేవిధంగా సార్ మీరు చేసే కార్యక్రమాలన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంకొక 2 మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కానీ మీ పిల్లలు కానీ ఈ 2 కూడా టేకప్ చేస్తే ఈ ప్రాంత రైతులకి బాగా ఉపయోగపడుతుంది. ఒకటి సీడ్, మీరు ఆల్రెడీ సీడ్ క్వాలిటీ చేస్తా ఉన్నారు. అయితే ప్రతి రైతులకి ఈ బీటీ కాటన్ ద్వారా కానీ ఏదైతే కానీ ప్రతి రైతులకి ఇంకా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈల్డ్ బీటీ కాటన్ అనేది ఫస్ట్ లో వచ్చినప్పుడు మంచి ఈల్డ్ ఉంటుంది. మరి ఈ రోజును చూస్తేనేమో ఈల్డ్ అంతా పడిపోతా ఉంది. ఎందుకు పడిపోతా ఉంది? దాని మీద ఫండ్ పెట్టి అదొకటి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఫర్టిలైజర్స్, ఈ ఫర్టిలైజర్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? ఈ బగ్స్ ఎలా వస్తా ఉన్నాయి? కొద్దిగా అవేర్నెస్ చేసి రైతులకి ఈ 2 ఇష్యూస్ లో కూడా స్మాల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఒక్కొక్కసారి ప్యాషన్ ఉన్నటువంటి మీలాంటి వ్యక్తులు టేకప్ చేస్తే అవి డెఫినెట్ గా కూడా మంచి ఈల్డ్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. ఆ 2టిని ఒకసారి మీరు ఆలోచించాలని కోరుకుంటూ, అదే విధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో తాతగారిని ఆదర్శంగా తీసుకోండి. ఆయన మీకు మంచి ఒక పాజిటివ్ గుడ్ కర్మ చేసి మీకు వదిలిపెట్టి వెళ్తున్నారు. మీరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మీరు కూడా అది నెక్స్ట్ జనరేషన్ తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ, కాకుమాల ప్రజలకి, ప్రతిపాడు ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పిన రీసెర్చ్, అగ్రికల్చర్ రీసెర్చ్ లో సార్